బొబ్బర్లో శనగలోనండి కొన్ని బొబ్బర్లు, కొన్ని శనగలు, కొన్ని బఠానీలు తాలింపు వేస్తాను. నైట్ నానబెట్టానివి. కొత్తిమీర, పుదీనా, కొంచెం ఆవాలు, పోపులు, జీలకర్ర, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముందుగా కుక్కర్లో వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేయాలి. ఒక 3-4 విజిల్స్ పెట్టాలి. స్టవ్ వెలిగించాను. కొద్దిగా ఆయిల్ అండి, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా పోపులు, కొన్ని ఉల్లిపాయలు తాలింపుకి, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, చిటికెడు కారం. పెద్దవాళ్ళు అయితే కారం వేసుకోండి, చిన్నపిల్లలు అయితే కారం తినరు కాబట్టి అలా కారం వేయొద్దు అసలు. పచ్చిమిర్చి వేసాం కాబట్టి సరిపోతుంది. ఉడకబెట్టి పెట్టుకున్న బఠానీ, బొబ్బర్లో శనగలండి, ఈ ఉప్పు కారం బట్టి కొంచెం చాలా టేస్ట్గా ఉంటుందండి. కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, ఉడకగా వచ్చిన వాటర్, ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలి. ఇందులో కొద్దిగా పుదీనా, కొత్తిమీర అండి. చూడండి వాటర్ అంతా ఎగిరిపోయింది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు బాక్స్ పెట్టేస్తే వాళ్ళకి మధ్యాహ్నం టైంలో తింటారండి. అలా బయట సిరితిండ్లు అవి ఏమి తినాలనిపించదు. ఇవి తినేస్తే ఇవి చాలా హెల్దీగా ఉంటారండి పిల్లలు, పెద్దవాళ్ళు కూడా. ఆఫీస్కి వెళ్ళే ముందు కూడా ఒక కప్పు